హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వ్లాగ్ వచ్చేసి డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ లాగానే. ఇంకా ఈరోజు పెద్దరమాస కదా, అంటే అదే పెద్దలకి పూజ చేస్తాం కదా, సో ఆ వ్లాగ్ అనమాట. రెండు ఇంక్లూడ్ అయితే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ లాగా అన్నీ ఇంక్లూడ్ అవుతాయి అనమాట. సో చూసేయండి. మేమైతే యాక్చువల్లీ నైవేద్యంకి అయితే మేము నాన్ వెజ్ అయితే పెట్టాము, ఓన్లీ వెజ్జే పెడతామన్నమాట. సో వెజ్లో ఏమేమి చేస్తుందో మమ్మీకే తెలుసు. సో మీరు ఎలా చేస్తారు, మీరు ఏమేమి ఫుడ్ ప్రిపేర్ చేస్తారు నైవేద్యం కోసం అని కామెంట్స్లో చెప్పండి. సో నేను వచ్చేసరికి అయితే మా మమ్మీ బజ్జీల పిండి అయితే మొత్తం నానిపి పెట్టేస్తున్నాను అనమాట. ఇది దేనికి? అది ఉల్లిగడ్డలు. ఓకే, ఇది ఆనియన్ బజ్జీకి. ఇది మిర్చిది నేనే చేయమని అనమాట, బికాస్ నాకు మిర్చి ఇష్టం అని చెప్పి. సో ఇది వచ్చేసి కలగూర అనమాట. దీంట్లో వంకాయ, బెండకాయ, చిక్కుడుకాయ ఏదో ఆకు వేసిండ్రు అనమాట. బచ్చలాకు వేసి చేసినారు. టమాటో కూడా నేనైతే తినను, బట్ నైవేద్యం కోసం అయితే చేసిరు అనమాట. సో ఇది వచ్చేసి నూనె పొలలు చేస్తారు కదా దానికనమాట. సో స్వీట్ అప్పాలి అనమాట, నూనె పొలలు స్వీట్ అప్పాలి. మమ్మీ చెఫ్ అనమాట. సో నేను మమ్మీ దగ్గర ఇంకా చాలా నేర్చుకోవాలి. సో నేనేంటి కిచెన్లో ఉన్నా అని చూస్తున్నారా, మమ్మీ పాప మొక్కతే చేసుకుంటుంది అని చెప్పేసి నేను ఏమైనా హెల్ప్ చేయాలా మమ్మీ అంటే, మమ్మీ అయితే కొంచెం ఆనియన్స్ అవి కట్ చేయో, పిండి అవి ఇవ్వు అని చెప్పింది. నేను పిండి ఇచ్చినాక మమ్మీ అయితే గారెలకి మొత్తం పిండి తడిపి పెడుతుంది అనమాట. ఇప్పుడు ద చెఫ్ బయటికి వచ్చింది నా లోపల నుంచి. టేస్ట్ బాగుంటుంది. దీంట్లో నువ్వు పొడి, ధనియాల పౌడర్, కొంచెం సాల్ట్, అల్లం వెల్లి పేస్ట్, నిమ్మకాయ, ఒక లెమన్లో హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసిన అనమాట. సో కొంచెం పిల్ల ఉంటే కూడా బాగుంటుంది అని చెప్పేసి. సో మిర్చిని మంచిగా కడుక్కొని ఇట్లా తాటి పెట్టుకోవాలి. తాటి పెట్టేసుకొని ఈ పేస్ట్ మిర్చిలోకి పెట్టేసుకోవాలి అనమాట. అంటే కారం తెలియకుండా ఉంటుంది అంట, మిర్చి కారం. ఈ అయితే తడిపి పెట్టింది కదా గారెలకి ఇంకా షెగోళ్ళకి, సో అవి చేస్తున్నా అనమాట. నేనైతే ఒత్తుతున్నా, మా మమ్మీ అయితే అవి దేవుతుంది. ఇంకా ఒక సైడ్ వచ్చేసి మా మమ్మీ అయితే షెగోళ్ళు చేస్తుందంట, బికాజ్ ఎటు టైం వేస్ట్ కావద్దు అని చెప్పేసి. ఇంకా అలా మేము ముచ్చట్లు పెట్టుకుంటే వేసినాము, బికాజ్ ముచ్చట్లు పెట్టుకుంటే వేస్తే అసలు ఎంత టైం అయిందో తెలియదు కాబట్టి అలా మాట్లాడుకుంటూ వేసినాం. ఇంకా మమ్మీ అవి దేవుతుందని చెప్పేసి గారెలు అయిపోగానే నేను వచ్చేసి షెగోళ్ళు చేసిన. ఎందుకంటే నాకు ఒక్కదానికే లైక్ దేవడం ఇంకా చేయడం కాదు కాబట్టి నేను చేస్తున్నా, మా అమ్మ వచ్చేసి దేవుతుంది. మీరు కూడా మీ ఇంట్లో మీ మమ్మీ వాళ్ళకి హెల్ప్ చేస్తారా? నేనైతే చేస్తాను అబ్బా. ఫైనల్లీ అన్ని నైవేద్యాలు వండడం అయితే అయిపోయింది కాబట్టి నేను కాసేపు రెస్ట్ తీసుకుంటా అని చెప్పేసి టీవీ చూస్తున్నాను అనమాట. నేను ఏ మూవీ చూస్తున్నానో గెస్ట్ చేసేయండి. మీకు ఎందుకు అంత శ్రమ అని లౌక్య మూవీ చూస్తున్నా, బికాస్ అక్కడ ఆల్రెడీ అనిపిస్తుంది అని చెప్పేసి అయితే చెప్తున్నా. మమ్మీ ఇంకా టీవీ చూసింది చాలే, ఫోటో అవన్నీ పెట్టి అక్కడ సద్రేసి అనేసరికి పెట్టాము నాన్నమ్మ తాత వాళ్ళు. సో ఇక్కడ అన్నీ సెటప్ చేస్తున్నాం అనమాట మేము. అది ఫోటో ముందు చెంపు ఎందుకు పెట్టినారు మమ్మీ? నిండు చెంబు పెట్టాలంట పెద్ద మనుషులకి. సో అది ఇంకా నైవేద్యం అయితే ఇంకా పెట్టలేదు, బికాస్ నేను వీడియో తీసుకుంటాను చెప్పిన మమ్మీకి. సో పూరి, కలగూర, షెగోళ్ళు, నూనె పొలలు, స్వీట్ అప్పల్, పెరుగు, గారెలు. యాక్చువల్లీ నిన్న కూడా చేసినాం, కాకపోతే నైవేద్యం కోసం మళ్ళీ ఈరోజు చేసినాం. ఇది సాబ్దాన్ స్వీట్, బజ్జీ, మిర్చి ఉన్నాయి, ఇంకా నార్మల్ ఆనియన్ బజ్జీ, రైస్, అంతే. ఇవి వచ్చేసి బట్టలు పెడతారు కదా అదనమాట. సో ఇది మిర్రర్, ఇంకో శారీ, అవన్నీ టవల్స్ అన్నీ ఉన్నాయన్నమాట బట్టలు పెట్టడానికి. అన్నీ సదిరేసాక నైవేద్యం అయితే పెట్టేశాము. సో ఇప్పుడు నైవేద్యం పెట్టినాక నేనైతే కాసేపు ఆడుకుంటున్నాను అనమాట కబడ్డీ. ప్రణవి సాల్ట్ అనమాట ఈ కబడ్డీ గేమ్లో. సాల్ట్ కదా ప్రణవి సాల్టా? అవును సాల్టే. బిట్టు కూడా సాల్టే. సాల్టా చెప్పు. చాల్టా హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్కి. ఇట్లా కిసి, ఇగో ప్రణవి ఇట్లా పెట్టు. అమ్మో చూడండి మా ప్రణవి మీకు హాయ్ చెప్తుంది, లవ్ యూ కూడా చెప్తుంది. ఎవరితో దోస్తున్నావు నువ్వు? నా పేరేంది? రచ్చక్క. ఎవరితో కట్టిఫైనా మనిషితో కట్టిపోయిందంట. ఆడుకుంటున్నాం. ఎడిట్ చేసుకునేటివి ఉన్నాయని చెప్పేసి
బయట కూర్చున్నా బికాజ్ నైవేద్యం పెట్టినాక లైట్స్ ఆఫ్ చేసి కొంచెం దూరం కూర్చోమని చెప్పింది అనమాట మమ్మీ, బికాజ్ వాళ్ళు వచ్చి తింటారు డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి. సో కాబట్టి బయట కూర్చున్నా. సో ఇన్ని వీడియోస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ చాలా వీడియోస్ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ ఎడిట్ చేసేటి. సో చాలానే ఉన్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ ఎడిట్ చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి నవరాత్రి కోసం బిందీది ఉందన్నమాట, అది ఎడిట్ చేస్తున్నా, అది ఈరోజు అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ నవరాత్రి కోసమే హెయిర్ బ్యాండ్ ఒకటి చేసిన అనమాట. సో అవి అయితే ఇప్పుడు ఎడిట్ చేసి ఈరోజు అయితే అప్లోడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాం. సో చూడాలి. ప్రజెంట్ అయితే ఇది ఏం వీడియో అనుకుంటున్నారా, బిందీ వీడియో చేస్తున్నాను అనమాట నవరాత్రి కోసం. ఆ వీడియో అయితే ఎడిట్ చేస్తున్నాను. సో ఇది ఆల్రెడీ అప్లోడ్ అయ్యింది షార్ట్స్లో, సో చూసేయండి. నేనైతే ఇన్ షార్ట్లోనే ఎడిట్ చేసుకుంటాను అనమాట అన్ని వీడియోస్. సో ఇది వచ్చేసి బిందీ వీడియో, ఇది 2 పార్ట్స్లో ఉందన్నమాట. ఎడిట్ చేసుకున్నాక మమ్మీ అంది ఇంకా చాలా లేట్ అయిపోయింది, మనం కూడా తిందామని చెప్పింది అనమాట. బికాజ్ మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఈ హడావిడిలో ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ ఏందని చెప్పి డైరెక్ట్ లంచ్ చేసినాము. యాక్చువల్లీ మీకు ఒక డౌట్ రావచ్చు, నాన్ వెజ్ పెట్టామన్నారు నైవేద్యంకి, బట్ పెట్టిరు అన్నారు. యాక్చువల్లీ మా నాన్న మేము నాన్ వెజ్ కూడా పెడతాము అని చెప్పేసి అనుకొని నాన్ వెజ్ తీసుకొచ్చిండు అనమాట. ముందు రోజు నైటే తీసుకొచ్చిండు, బికాజ్ ఈ రోజైతే గాంధీ జయంతి కాబట్టి. ఇక ఏమైందంటే నాన్ వెజ్ పెట్టాం కాబట్టి ఓన్లీ మేము తినడానికి మాత్రమే వండుకున్నాం అనమాట. నాకైతే టీవీ చూసుకుంటే తినమైతే పిచ్చి, సో నేనైతే అట్లానే తింటా ఎప్పుడైనా. తిన్నాకైతే చాలా ఇష్టం స్వీట్ పానీస్. తినండి. నాకు ఆకు ఎక్కువ నచ్చదన్నమాట. సో నేను ఏం చేస్తాను అంటే లోపలిది ఉంటుంది కదా, లోపలిది అది తింటా, అది తిని ఆకు మా చెల్లెల కన్నా మమ్మీకైనా ఇచ్చేదాన్ని. బట్ మా అమ్మ నా మీద యుద్ధం లెక్క తిడుతుంది, అర్థమైన అన్ని తిను అంటే ఆకు మంచిది కదా, సో ఆకు తిను అని చెప్తుంది అనమాట. సో పాన్ తిన్నాక నేనైతే కొంచెంసేపు పడుకున్నాను అనమాట, బికాస్ మార్నింగ్ తొందరగా లేచిన అని చెప్పేసి కొంచెంసేపు పడుకున్నాను. ఒక ½ అన్ అవర్ అలా పడుకొని లేచిన ఈవినింగ్ లేచేసి మంచిగా ఫ్రెష్ అయిపోయి స్కిన్ కేర్ అయితే చేసుకున్నాను అనమాట. సో నా స్కిన్ కేర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, సో చూసేయండి. స్కిన్ కేర్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను. ఒకవేళ ఫేస్ వాష్ కంటే ముందు మీరు క్లెన్జింగ్ చేసుకోవాలంటే పచ్చిపాలతో కూడా అట్లా క్లీన్ చేసుకోవచ్చు, బట్ మా దగ్గర ఇప్పుడు పచ్చిపాలు లేవు కాబట్టి నేను నార్మల్గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టోనర్ అనమాట, రోజ్ వాటర్ది టోనర్ అనమాట. నేను ఎప్పుడు ఇదే యూజ్ చేస్తాను. సో ఇది చాలా బాగుంటుంది, డాబర్ రోజ్ వాటర్ యూజ్ చేస్తాను. ఇది ఒక స్ప్రే బాటిల్లోకి వేసుకొని ఇలా స్ప్రే చేసుకుంటాను. ఫేస్ ప్యాక్ చేసుకున్నప్పుడు కూడా ఇట్లా స్ప్రే చేసుకుంటే బాగుంటుంది. సో ఒక 5 minutes తర్వాత స్క్రబ్ చేసుకుంటే బెస్ట్ అనమాట, మంచి. సో అది ఒక 5 to 10 minutes తర్వాత మళ్ళీ నేను స్క్రబ్ చేసుకుంటున్నాను అనమాట. ఏంటంటే బనానా, అదే ఆల్రెడీ మీకు తెలుసు, బనానా ప్లస్ అని అది స్క్రబ్ చేసుకుంటున్నా. ఏ ఫ్రూట్ అయినా సరే కానీ మన ఫేస్కి చాలా మంచిది. సో ఏ ఫ్రూట్స్ ఉన్నా కానీ వేస్ట్ చేయకుండా ఇట్లా ఏదో ఒక స్క్రబ్ లాగా దాంట్లో కొంచెం హనీ వేస్తే అయిపోతుంది. తినకపోతే కూడా అది వేస్ట్ పడేయకుండా ఇట్లా స్క్రబ్ చేస్తే బెస్ట్ అనమాట. మామ్ అయితే నాకు అదే చెప్తుంది, తినకపోయా వేస్ట్గా పడేయకు, కొంచెం ముఖం కన్నా వెతుకు అంటుంది అనమాట మమ్మీ కూడా. సో అట్లా ఇది మంచిగా స్క్రబ్ చేసుకోవాలి ఒక 10 minutes వరకైనా. 10 minutes ఓపిక లేకపోతే 5 minutes, మ్యాక్స్ 5 minutes అన్నా చేయకపోతే మాత్రం ఇంకా వేస్ట్ ఇది. సో కింద మీద పడుతుంది, కొంచెం అడ్జస్ట్ కానీ. ఫేస్తో పాటు నెక్కి కూడా చేసుకుంటే చాలా బెటర్ అనమాట, బికాజ్ మనకి స్కిన్ టోన్ అనేది ఫేస్కి నెక్కి డిఫరెన్స్ ఉండొద్దు కాబట్టి మనం ఏ స్కిన్ కేర్ తీసుకున్నా, ఫేస్ ప్యాక్ ఏది చేసినా కానీ ఫేస్కి నెక్కి కొంచెం చేసేటట్టు చూడండి, బికాజ్ డిఫరెన్స్ అనేది కనిపించద్దు, గలీజ్ ఉంటుంది డిఫరెన్స్ ఉంటుంది. ఓకే బంచ్. సో మాయిశ్చరైజర్ అయితే పెట్టేసుకున్నాను, ఇంకా లిప్ బామ్ కూడా పెట్టేసుకున్నాను. ఇవాళ లిప్ బామ్ పెట్టుకున్నాను, స్మెల్ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు టీ తాగేసారు. టీ తాగేకంటే ముందు నా ఫేస్ ఏదైనా చేంజ్గా అనిపిస్తుంది. సో బాగానే ఉంటుంది, కొంచెం ఎక్కువ లైక్ వీక్లీ ట్వైస్ అట్లా మనం ఫేస్ ప్యాక్ కానీ ఇట్లా చేసుకుంటే బాగానే ఉంటుంది. సో టీ తోటి ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. సో బాయ్, లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.